నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మనబడి మన భవిష్యత్తు కార్యక్రమం కింద విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల నియామకం గదుల నిర్మాణం చేపడుతున్నామని తెలిపిన మంత్రి నారా లోకేష్ దాసాంజనేయ స్వామి దేవస్థానం అభివృద్ధి భక్తుల మనోభావాలకు అనుగుణంగా నూతనంగా ఏర్పడిన దేవస్థాన కమిటీ సభ్యులు పనిచేయాలని తెలిపిన ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా జనసేన నాయకులు సామినేని ఉదయ్ భాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది భక్తుల సంఖ్య 20 లక్షల వరకు ఉండొచ్చునని తెలిపిన రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మనబడి మన భవిష్యత్తు కార్యక్రమం కింద విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల నియామకం గదుల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అన్ని ప్రభుత్వ బడుల్లో సీట్లు నిండి నో అడ్మిషన్ బోర్డులు పెట్టాలనేదే తమ లక్ష్యమన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 100 బడుల్లో అలాంటి పరిస్థితి ఉందన్నారు. ప్రాథమిక పాఠశాలలను ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం అంశంపై శాసనసభలో ఎమ్మెల్యే చదలవ అరవింద బాబు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు. యువగళం పాదయాత్ర సందర్భంగా ఉపాధ్యాయులు పలు సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలనేది తమ లక్ష్యమన్నారు. పాఠశాల భవనాల నిర్మాణం కోసం దాతల సహకారం కోరుతున్నామని, భవనాలపై దాతల పేర్లు ఉండేలా చూస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు రావాలనేది తమ ఉద్దేశమని, అన్ని ప్రభుత్వ బడుల్లో సీట్లు నిండి నో అడ్మిషన్ బోర్డులు పెట్టాలనేదే తమ లక్ష్యమన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 100 బడుల్లో అలాంటి పరిస్థితి ఉందని మంత్రి లోకేష్ తెలిపారు. అధ్యక్ష, వాస్తవంగా మనం ఒక్కసారి చూస్తే గౌరవ సభ్యులు చెప్పినట్లు పుస్తకాలు కొనుగోలు అనేది వాస్తవంగా సరిగా జరగట్లేదు. నేను డిపార్ట్మెంట్కి ఏం చెప్పానంటే, అనేక గ్రేడ్ లైబ్రరీస్ ఉన్నాయి, అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 లైబ్రరీలు ఉన్నాయి, జిల్లా గ్రంథాలయాలు ఉన్నాయి, రీజనల్ లైబ్రరీస్ కూడా ఉన్నాయి. అసలు ఒక్కొక్క లైబ్రరీలో మినిమం బుక్స్ ఏమేమి ఉండాలి అది నాకు క్లారిటీ ఇవ్వండి. సో వాళ్ళు మొన్న కొత్త లీడర్షిప్ ఎంచుకున్నాం, అక్కడ చాలా స్పష్టంగా చెప్పి మినిమం బేసిక్ బుక్స్ ఏమేమి ఉండాలో మీరు ఐడెంటిఫై చేయండి, దానికి ఎంత అవుతుందో నాకు చెప్పండి, అది ప్రభుత్వం కొనుగోలు చేసి ఆ లైబ్రరీలో ప్రజలకి అందుబాటులోకి మేము తీసుకొస్తాం. అది రెండో పాయింట్. కానీ అది టెక్నాలజీతో కూడా జోడిస్తాం అధ్యక్ష. ఈ 100 రోజుల్లో ఆల్రెడీ యాప్ మేము డెవలప్ చేసాం, 100 రోజులు లాంచ్ చేస్తాం. అన్ని లైబ్రరీస్ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేసి ఎక్కడ ఏ పుస్తకాలు ఇంట్లో కూర్చొని నాకు ఈ పుస్తకం కావాలి, లైబ్రరీలో ఉందా లేదా, స్టాక్లో ఉందా లేదా, వేరే ఎవరైనా తీసుకున్నారా లేదా, అది ట్రాన్స్పరెంట్ మెకానిజం టెక్నాలజీతో జోడించి యాప్ ద్వారా అందజేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గౌరవ సభ్యులు కూడా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు మన జరిగిన కలెక్టర్ కాన్ఫరెన్స్లో పెద్ద ఎత్తున డిజిటల్ లైబ్రరీస్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం అంటే గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్ అనేది తీసుకొచ్చారు అధ్యక్ష. ఇది ప్రధానంగా యూనివర్సిటీస్కే పెట్టారు. కేంద్ర మంత్రితో నేను చర్చించి ఇది తప్పనిసరిగా పంచాయతీ లెవెల్ వరకు తీసుకెళ్ళి, ఇన్ఫాక్ట్ పొద్దునే డిస్కషన్ వార్డ్ GSWS గ్రామ సచివాలయం, వార్డ్ సచివాలయాలు ఉన్నాయి కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంతవరకు ఏర్పడింది, కానీ అక్కడ ఒక రీడింగ్ రూమ్, డిజిటల్ రీడింగ్ రూమ్ ఏర్పాటు చేసి ఈ 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్ అనేది ఆ స్థాయికి తీసుకెళ్తే చాలా మార్పు వస్తుందని బలంగా నమ్మాము. అది కూడా చేస్తామని గౌరవ సభ్యులకు తెలియజేస్తున్న అధ్యక్ష. అదేవిధంగా జిల్లా గ్రంథాలయాలు ఇప్పుడు 13 ఉన్నాయి అధ్యక్ష, కానీ రాష్ట్రంలో 26 జిల్లాలు ఏర్పడినాయి. దాసాంజనేయ స్వామి దేవస్థానం అభివృద్ధి భక్తుల మనోభావాలకు అనుగుణంగా నూతనంగా ఏర్పడిన దేవస్థాన కమిటీ సభ్యులు పనిచేయాలని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా జనసేన నాయకులు సామినేని ఉదయ్ భాను కోరారు. దేవస్థానం అభివృద్ధి కోసం గతంలో చేపట్టిన పనులను కొనసాగిస్తూ కొత్త ప్రాజెక్టులను అమలు చేయాలని సూచించారు. విజయవాడ మాచవరం దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు నూతన పాలక వర్గ మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్నికైన సభ్యులను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయ్ భాను శాలువాలతో సత్కరించి అనంతరం ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ మిత్ర పక్షాలకు నామినేటెడ్ పోస్టుల ప్రాధాన్యం ఇస్తూ ఇప్పటి వరకు అనేక పదవులు కేటాయించామని, మాచవరం దాసాంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ గా జనసేనకు చెందిన సోడిశెట్టి కృష్ణప్రసాద్ నియామకం సంతోషకరమని పేర్కొన్నారు. డైరెక్టర్లుగా ఆడబాల కృష్ణాజీ, మంచికట్టి ధనలక్ష్మి, కూర్మాపు దుర్గారావు, మద్దాల రుక్మిణి బాయమ్మ, నెక్కంటి సత్యవరప్రసాద్, బొమ్మదేవర రత్నకుమారి, త్రిపుర రేణి వెంకటేశ్వరరావు, పరస భాగ్యలక్ష్మి, లబ్బ దుర్గా, ఆల శ్రీకాంత్ యాదవ్, గోవర్ధన వెంకటాచార్యులు నియమితులయ్యారని చెప్పారు. దేవస్థానం అభివృద్ధి కోసం గతంలో చేపట్టిన పనులను కొనసాగిస్తూ కొత్త ప్రాజెక్టులను అమలు చేయాలని సూచించారు. సామినేని ఉదయభాను మాట్లాడుతూ మాచవరం దాసాంజనేయ స్వామి ఆలయం రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమని, భక్తుల విశ్వాసానికి నిలయమని అన్నారు. కొత్త కమిటీ నియామకం ఆలయ అభివృద్ధికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జనసేన సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త బొలిశెట్టి వంశీకృష్ణ, డివిజన్ ఇన్ఛార్జ్ వల్లభనేని సతీష్, డివిజన్ అధ్యక్షుడు తోట పాండు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ నగరంలోనే ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ దాసాంజనేయ స్వామివారి దేవస్థానానికి కమిటీని కూటమి ప్రభుత్వం నియమించడం జరిగింది. జనసేన పార్టీ నాయకులు చోడిశెట్టి కృష్ణప్రసాద్ గారు చైర్మన్గా, అలాగే గౌతమ్ స్కూలు ప్రసాద్ గారు మెంబర్గా, త్రిపురనేని వెంకటేశ్వరరావు ఒక మెంబరు, అలాగే దుర్గారావు ఒక మెంబరు, శ్రీకాంతు, అలాగే మా సోదరిమణులు లబ్బా దుర్గా, భాగ్యశ్రీ, రత్నకుమారి, అట్లాగే ధనలక్ష్మి, ఇంకా మన కృష్ణ, మన దుర్గారావు, వీళ్ళందరూ బోర్డు మెంబర్లుగా ప్రభుత్వం ఎండోమెంట్ డిపార్ట్మెంటు ఆర్డర్ ఇచ్చింది. దీన్ని గతంలో కూడా 2014, 2019లో నేను శాసనసభ్యుడిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ దాసాంజనేయ స్వామి గుడి రూపురేఖలే మార్చి భక్తులకు అనుగుణంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఆంధ్రప్రదేశ్లోనే మాచవరం దాసాంజనేయ దేవాలయం అంటే ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఈ రాష్ట్రంలో మరి చాలామంది ఈ ప్రాంతంలో కానీ, జిల్లా వాసులు కానీ ఏ నూతన వాహనం కొన్నా కూడా దాసాంజనేయ స్వామి దేవాలయానికి వచ్చి పూజ చేయించుకొని ఆ కొత్త వాహనాన్ని ముందు తీసుకెళ్తారు. మరి ఇటువంటి ప్రసిద్ధి చెందిన దేవాలయానికి మన శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు నేతృత్వంలో మరి కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి జనసేన పార్టీకి మరి ప్రాధాన్యత ఇచ్చి మొట్టమొదటి జనసేన పార్టీ నాయకుడిగా ఉన్న చోడిశెట్టి కృష్ణప్రసాద్కి, అలానే మిగిలిన పాలకవర్గ సభ్యులుగా నియమించేందుకు మరి బోండా ఉమామహేశ్వరరావుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం చైర్మన్గా నన్ను నియమించినందుకు శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారికి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు జనసేన పార్టీ సామినేని ఉదయభాను గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గుడి యొక్క ప్రతిష్టార్థని, గుడి యొక్క ఆచారాన్ని, సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ స్వామివారి కటాక్షం కోసం వచ్చేటువంటి భక్తులు వాళ్ళని గౌరవిస్తూ మరి రాబోయే రోజుల్లో మేము యొక్క గుడి విశిష్టతని, ప్రతిష్టతని, అభివృద్ధిని ధ్యేయంగా నేను కానీ మా పాలక మండలి సభ్యులు కానీ అందరం కూడా ఆ విధంగా ముందుకెళ్తామని. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది భక్తుల సంఖ్య 20 లక్షల వరకు ఉండొచ్చని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తొలి రోజు బాల త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిచ్చిన జగన్మాతను ఆమె దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియా పాయింట్లో మాట్లాడుతూ సామాన్య భక్తులకు సంతృప్తికర దర్శన భాగ్యం కలిగించేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రధానంగా దాదాపు 4500 మంది పోలీస్ సిబ్బంది భక్తుల భద్రత కోసం పనిచేస్తున్నారన్నారు. దేవాలయ కార్యనిర్వహణ అధికారి వికే సీనా నాయక్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అందరికీ, తెలుగు ప్రజలందరికీ, దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా, ఎస్పెషల్లీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా కనకదుర్గమ్మ శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు నుంచి జరగబోయే నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఇంద్రకీలాద్రి మీద ఈరోజు మనకి స్టార్ట్ అవ్వడం నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి. ఈరోజు ఎంతమంది భక్తులు రాగలరు, ఎంతమంది భక్తులు వస్తారు, లాస్ట్ ఇయర్ శరన్నవరాత్రుల ఉత్సవాల్లో ఓవరాల్గా ఎంతమంది వచ్చారు, ఈసారి ఎంతమంది వస్తారు అన్న బ్యారేజ్ వేసుకొని అటు దేవాదాయ శాఖ కానీ అదేవిధంగా ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర 36 విభాగాలన్నీ కూడా ఇక్కడ కూర్చొని ఏర్పాట్లన్నీ కూడా సమీక్షించడం జరిగింది. సుమారుగా పోలీస్ సిబ్బంది దగ్గర 4500 మంది పోలీసు సిబ్బంది కూడా ఈరోజు ఇక్కడ డిప్లాయ్ అయి ఉన్నారు. ఏ భక్తులకి కూడా అసౌకర్యాలు కలగకుండా ఉండాల్సిన బాధ్యత కూడా ఈరోజు గవర్నమెంట్ తీసుకుంది. ప్రత్యేకంగా ఈ నవరాత్రి ఉత్సవాల్లో లాస్ట్ ఇయర్ సుమారుగా 13 లక్షల మంది ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్పంచుకున్నారు అని చెప్పి మన దగ్గర నివేదికలు కూడా ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని ఈ సంవత్సరం డెఫినెట్గా పెరుగుతారు అనే ఉద్దేశంతో ఇంచుమించుగా ఒక 20 లక్షల మంది భక్తులు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ చాలా నిర్ణయాలు తీసుకుంది. సపరేట్గా ఒక ముసలి వాళ్ళకి కానీ, పిల్లలున్న వాళ్ళకి కానీ సపరేట్ క్యూ లైన్స్ కానీ, విఐపీస్ వచ్చినా కూడా విఐపీస్కి కూడా ఒక స్లాట్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ స్లాట్ బేస్ చేసుకునే వాళ్ళు విఐపీస్ కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా విఐపీస్ వచ్చినా కూడా సాధారణ భక్తులకు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా వాళ్ళని ఆపకుండా డైరెక్ట్గా వాళ్ళకి దర్శనం జరిగే పరిస్థితి కూడా ఈరోజు ఆ విధంగా ఈరోజు మొత్తం అంతా ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి సామాన్య భక్తుల తాలూకా మెయిన్ దర్శనమే పరమావధిగా భావించాం. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకున్నాం. ఎక్కడైనా ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టాం. ఎవరికైనా మెడికల్గా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా వైద్య సిబ్బందిని కూడా డిప్లాయ్ చేసుకున్నాం. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా కనకదుర్గమ్మ అమ్మవారి దయ వల్ల ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నాం. అందరూ కూడా సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దసరా ఉత్సవాలలో తొలి రోజున శ్రీ బాల త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తున్నారు. ఎంతో మహిమాన్వితమైన శ్రీ బాల మంత్రం సమస్త దేవి మంత్రాలతో ముఖ్యమైందని శ్రీ విద్యోపాసనలకు మొదటి బాల మంత్రాన్నే ఉపదేశిస్తారు. మహా త్రిపుర సుందరీదేవి నిత్యం కొలువై ఉండే శ్రీచక్రంలో మొదటి దేవత శ్రీ బాల త్రిపుర సుందరీదేవి. అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే శ్రీ మహా త్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలం. దసరా మహోత్సవాలలో సంపూర్ణ ఫలం అందించేందుకు శ్రీ బాల త్రిపుర సుందరీదేవిని సేవించాలని దేవస్థాన వేద పండితులు తెలిపారు.
మాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈరోజు ఇంద్రకీలాద్రి మీద వేయించేసి ఉన్నటువంటి జగన్మాత అమ్మవారు బాలాత్రిపుర సుందరీదేవి సమస్తమైనటువంటి శుభాలను ప్రసాదించడం కోసం, దేవతలను కరుణించడం కోసం ఒకనొకనాడు బాలగా అవతరించినటువంటి ఆ తల్లిని ఈ రోజున మనం చతుర్భుజాలతో, పుస్తకము, జపమాల, వరాభయములతో కూడినటువంటి ఆ తల్లిని మనం ఈ రోజున శరన్నవరాత్రి ప్రారంభ దివసం రోజున మరి అమ్మవారిని, దుర్గాదేవిని బాలాస్వరూపంతో మనం సందర్శించుకుంటూ ఉన్నాం. ఈ బాలాస్వరూప సందర్శనం చేత అందరికీ కూడా అఖండమైనటువంటి విజయసిద్ధి కలిగి సమస్త క్షేమములు కూడా కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహంతో విశేషమైనటువంటి వాంగ్మనఃకాయాలకు విశేషమైనటువంటి బలం సమకూరుతుంది. అమ్మవారిని సేవించుకునేటువంటి సదవకాశం ఇంకా విశేషంగా అమ్మవారి అనుగ్రహంతో ఏర్పడుతుంది. అమ్మవారి అనుగ్రహంతో లలితాత్రిపుర సుందరీదేవి యొక్క అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది. శ్రీమాత్రే నమః. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని మాజీ కేంద్ర మంత్రి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ఈవో, అధికారులు, ఎమ్మెల్యేలకు స్వాగతం పలికారు. సుజనా దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సారెను సమర్పించారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే సుజనా సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని, రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని సుజనా ఆకాంక్షించారు. నమస్కారం. ప్రజలందరికీ ఈరోజు దసరా నవరాత్రులు మొదటి రోజు కాబట్టి అందరికీ శుభాకాంక్షలు. నవరాత్రులు ఈసారి మనకి 11 రోజులు వచ్చినాయి. ఈ రోజు నుంచి 22వ తేదీ వరకు ఉన్నది. అమ్మవారిని ఇప్పుడే దర్శనం చేస్తున్నాను. ఏర్పాట్లన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. భక్తులందరూ కూడా ఆహ్లాదకరంగా అమ్మవారి దర్శనం గురించి వెళ్తుంటే చూశాను నేను. అమ్మవారి చలవతో ప్రజలందరికీ మంచి ఆశీస్సులు ఇచ్చి ప్రజలందరికీ కూడా బాగా ఉండేటట్లు ఆశీర్వదించమని చెప్పి కోరుకోవడం జరిగింది. సో అదేవిధంగా రాబోయే 11 రోజులు కూడా అమ్మవారు అనేక వస్త్రాలంకరణతో ఉంటారు కాబట్టి ప్రజలందరూ వచ్చి దర్శనాన్ని ప్రశాంతంగా చేసుకొని వారి ఇళ్ళకి టైంకి జాగ్రత్తగా వెళ్ళిపోవాలని చెప్పి ఆ విధంగా ఆశీర్వదించమని చెప్పి అమ్మవారిని కోరుకున్నాను. థ్యాంక్ యూ. శ్రీ విశ్వసునామ సంవత్సర దసరా మహోత్సవాల సందర్భంగా తొలి రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి సోమవారం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకృత అమ్మవారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ అందరికీ దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆధ్యాత్మికత వాతావరణంలో దర్శించుకుంటున్నారని తెలిపారు. పటిష్టమైన ఏర్పాట్లు చేయడం వల్ల ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు అమ్మవారిని దర్శించుకొని వెళ్తున్నారని తెలిపారు. క్యూ లైన్లు అన్ని సజావుగా సాగుతున్నాయని, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రోటోకాల్ దర్శనాలకు ప్రత్యేకంగా స్లాట్లు కేటాయించినట్లు తెలిపారు. దాదాపు 4000 మంది పోలీస్ సిబ్బంది విధుల్లో ఉన్నారని, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తుల భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అందరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా శరన్నవరాత్రుల ఉత్సవాల యొక్క శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు తొలి రోజు, ప్రారంభం రోజు ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి శ్రీ 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 కనకదుర్గమ్మ వారి యొక్క దర్శనం చేసుకొని పూజలు చేసుకొని విఘ్నేశ్వర పూజతోటి
కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇప్పటికే అమ్మవారి దర్శనాలు మొదలయ్యాయి. అమ్మవారి దర్శనాలతో పాటు కుంకుమ పూజ ప్రారంభించబడింది. ఇలా అన్ని పూజలు కూడా మొదలు పెట్టడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందో దేవాదాయ శాఖ అధికారులు సమన్వయంతో ఈ యొక్క ఆలయం పాలక వర్గానికి ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, ఇతర సభ్యులు అందరూ కలిసి చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. వర్షం అనేటువంటిది అది ఒక సమస్య కాదు. దైవారాధనలో వర్షం పడుతూ ఉంటుంది. వర్షాల కొరకే మనం పూజలు నిర్వహిస్తాం. సకల సౌభాగ్యాలు ప్రతి ఒక్కరికి ఉండాలని ఈ పూజలు 11 రోజుల పాటు చేయడానికి ఆగమ పండితులు నిర్ణయించారు. 11 రోజులు ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలని పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. చాలా దగ్గరలా వెళ్ళి చూసాం. ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్ గారు, మా కమిషనర్ రామచంద్రమోహన్ గారు, అలాగే ఈవో నాయక్ గారు అందరం కలిసి అన్ని పర్యవేక్షించడం జరిగింది. భక్తుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం ఏర్పాటు చేసిన QR కోడ్ ద్వారా ఫీడ్బ్యాక్ విధానం ద్వారా వచ్చే భక్తుల అభిప్రాయాలను, సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. సాధారణ భక్తుల సంతృప్తికర దర్శనం కోసం జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్లు బాగున్నాయని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. భక్తులు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు పడకుండా చాలా ఆహ్లాదకర వాతావరణంలో, ఆధ్యాత్మిక వాతావరణంలో దర్శనం చేసుకుంటున్నారన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో తొలి రోజు అయిన సోమవారం ఆయన వినాయకుని గుడి ప్రారంభం నుంచి చిన్నరాజగోపురం వరకు కాలినడకన సామాన్య భక్తుల క్యూ లైన్ ద్వారా నడిచి వచ్చి భక్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పసిపిల్లలకు పాల లభ్యత, మంచినీరు, పారిశుద్ధ్య ఏర్పాట్లు వంటి అంశాలను పరిశీలించారు. సాధారణ భక్తుల సంతృప్తికర దర్శనం కోసం జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్లు బాగున్నాయని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఉదయం 7:30 గంటలకు ప్రారంభమైన దర్శనం మధ్యాహ్నానికి 20,000 మందికి పైగా దర్శనం చేసుకున్నారని తెలిపారు. భక్తులు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు పడకుండా చాలా ఆహ్లాదకర వాతావరణంలో, ఆధ్యాత్మిక వాతావరణంలో దర్శనం చేసుకుంటున్నారన్నారు. రానున్న రోజుల్లో ఇదే రీతిన సామాన్య భక్తుల సంతృప్తికర దర్శనమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం సేవలు అందించాలని ఆదేశించారు. భక్తాదులు దర్శించుకున్నారు. ఆ క్యూ లైన్ అనే అరేంజ్మెంట్స్ మనం ఏ ప్రకారంగా అయితే అనుకున్నామో, ఏ ప్రకారంగా అయితే ఉండాలి అని అరేంజ్మెంట్ చేయడం జరిగిందో అదే ప్రకారంగా భక్తులు ఎంత సంతృప్తితో అమ్మగారి దర్శనం చేసుకుని ఈరోజు బాలత్రిపుర సుందరి గారి దర్శనంతో అమ్మవారి దర్శనం ఇస్తున్నారు, చూసుకొని అందరూ వెళ్తున్నారు. క్యూ లైన్లో కూడా ఇప్పుడు వెళ్ళి భక్తులతో కూడా మాట్లాడాము. అక్కడ తాగునీటి సౌకర్యాలు, అలాగే మరుగుదొడ్ల సౌకర్యాలు, అట్లాగే చిన్నపిల్లలకి పాలు ఇవ్వడము, అవన్నీ కూడా చాలా సజావుగా జరుగుతున్నాయి. భక్తులు కూడా వినాయక గుడి నుంచి ఇక్కడ వరకు అంటే చిన్నరాజగోపురం వరకు టైం ఎంత అవుతుందో ఉంది లైన్లో రావాలంటే 15 నిమిషాల నుంచి వచ్చేస్తున్నారు. అంటే అంత క్విక్గా వస్తున్నారు. ఎక్కడ ప్రస్తుతానికి ఇక్కడ రష్ లేదు. కింద కూడా అన్ని చోట్ల అన్ని రకాలుగా ఏర్పాట్లు, అక్కడ క్యూ లైన్స్, అలాగే సైన్ బోర్డ్స్, అట్లాగే పోలీస్ అరేంజ్మెంట్ బందోబస్తు, అలాగే శానిటేషన్ సిబ్బంది, ఇవన్నీ కూడా చాలా చక్కగా పెట్టడం జరిగింది. ఉదయమే అందరూ వీఐపీస్ కూడా ఏదైతే 7 గంటల నుంచి 9 గంటలని చెప్పామో అదే టైంలో చాలామంది వీఐపీస్ కూడా వచ్చి
చాలా డిసిప్లిన్గా వాళ్ళు కూడా దర్శనం చేసుకొని వెళ్ళారు. ఎక్కడ కూడా కాన్ఫ్లిక్ట్ కానీ లేదా ఈ క్రౌడ్ అవ్వడం కానీ గొడవ కానీ ఎక్కడ జరగట్లేదు. అన్నీ చాలా సజావుగా జరుగుతున్నాయి. అదే తగ్గట్టుగా డ్యూటీలో ఉన్న మీడియా మిత్రులు కూడా చాలా చక్కగా సహకరిస్తున్నారు. వాళ్ళ ఐడి కార్డుతో వస్తున్నారు. వాళ్ళ డ్యూటీలో వాళ్ళు కవర్ చేసుకుంటున్నారు. మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు. సో ఇదే ప్రకారం మనం వచ్చే 11 రోజులు కూడా ఇంతే పకడ్బందీగా అన్ని పాయింట్స్ని కూలంకుషంగా మనం పరిశీలిస్తూ ప్రతి ఒక్కటి ఇన్స్పెక్షన్ చేసుకుంటూ అన్ని సెక్టర్ ఆఫీసర్స్ 35 సెక్టర్ ఆఫీసర్స్ కూడా చూసుకొచ్చినాము. అందరి దగ్గర ఫెసిలిటీస్, అలాగే అక్కడ వాళ్ళు ఉండాల్సిన ఏర్పాట్లు, అలాగే వాళ్ళు చేయాల్సిన విధులని చాలా సక్రమంగా నిర్వహిస్తున్నారు. సో ఇదే ప్రకారంగా వచ్చే 11 రోజులు నిర్వహించి విజయవాడలో జరుగుతున్న అమ్మవారి దసరాని దిగ్విజయం చేయడానికి అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా మిత్రులకు రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడైనా మీరు ఏమైనా లోపాలు అబ్జర్వ్ చేస్తే వెంటనే తెలియజేయండి, మెసేజ్ చేయండి. లేదంటే అక్కడ QR కోడ్ ఉంటుంది, అది కూడా స్కాన్ చేసి తెలియజేయాలని కోరుకుంటూ అందరికీ మళ్ళీ ఒకసారి దసరా ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. జై భవాని. దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని దేవస్థానం ఈవో సీనా నాయక్ తెలిపారు. ఈ ఏడాది లక్షలాది మంది భక్తులు దుర్గమ్మ దర్శనానికి తరలివచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా భక్తులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించనున్నట్లు తెలియజేశారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఉచిత అన్న ప్రసాదంతో పాటు క్యూ లైన్లో నడిచే వారికి మంచినీరు, మజ్జిగ, పిల్లలకు పాలు, బిస్కెట్స్ పంపిణీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే ఉదయం నుంచి మీరందరూ గమనిస్తున్నారు, భక్తులందరూ కూడా ఆనందోత్సవాల మధ్య అమ్మవారి యొక్క దసరా నవరాత్రి వేడుకలు ప్రారంభం అనేది జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడికక్కడ విషయాన్ని మీరు పాజిటివ్గా చేరవేస్తారని చెప్పేసి, ఇక్కడ ఏర్పాట్ల గురించి రాష్ట్రం నలుమూలలా తెలియజేస్తారని చెప్పేసి దాదాపు నెల రోజుల నుంచి కూడా దేవాలయము ఎంప్లాయీస్ కావచ్చు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, మా మంత్రివర్యులు కావచ్చు, ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు, స్థానిక శాసనసభ్యులు, ఎంపీ గారు, వారందరి ఆధ్వర్యంలో, వాళ్ళందరి సహకారంతో, వారందరి డైరెక్షన్లలో ఈ యొక్క ఏర్పాట్లు కావచ్చు, పూజలకు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, భక్తులకు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం అనేది నిన్న సాయంత్రానితో అయిపోయింది. ఏమంటే మనకు రాత్రి భారీ వర్షం వల్ల అక్కడక్కడ కొద్దిగా మనకు వాటర్ నిలబడి ఉండింది. అయితే అవి కూడా క్లియర్ చేయడం జరిగింది. వచ్చే భక్తులు మనం అందరం కూడా, మీడియా మిత్రులు వేరు కాదు, మేము వేరు కాదు, మనమంతా కూడా ఇంద్రకీలాద్రి అమ్మవారి సమక్షంలో పనిచేస్తున్నాము. మీరు మీ పాత్రికేయ పాత్ర పోషిస్తున్నారు. మేము వచ్చే భక్తులకు అందరికీ కూడా సకల సౌకర్యాలు కల్పించి అమ్మవారి దర్శనం ఇప్పించడానికి మేమున్నాం. మనమందరం కూడా కలిసికట్టుగా వచ్చే ప్రతి భక్తుడికి కూడా మన అతిథిగా స్వీకరించి, అతిథిగా భావించి, వాళ్ళకు ఏదైనా చిన్న ఇది ఉంటే కూడా మనం దగ్గరుండి పాజిటివ్గా ఇంద్రకీలాద్రి యొక్క దేవాలయం యొక్క ఇది గొప్పతనాన్ని చాటి చెప్పేలా మనమందరం చేస్తారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా తొలి రోజు బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని ప్రముఖ సినీ సంగీత దర్శకులు మణిశర్మ తన బృందంతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మణిశర్మ మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. ప్రభుత్వం మంచి ఏర్పాట్లు చేసిందని కితాబిచ్చారు. ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అమ్మవారి దర్శనం జరిగింది. చాలా అద్భుతంగా ఈసారి అన్ని ఏర్పాట్లు జరిగినాయి. ఈ ప్రభుత్వం అసలు ఎమ్మెల్యే సృజనా చౌదరి గారు అద్భుతంగా చేశారండి. ఈ దసరా నవరాత్రులు విజయవాడ ఉత్సవం అని చెప్పి ప్రభుత్వం వారంతా కూడా మా అందరికీ అవకాశం ఇచ్చి మణిశర్మ గారి టీంతో పాటు మేము అందరం కూడా రావడం జరిగింది. అంగరంగ వైభవంగా అమ్మవారిని తీర్చిదిద్దిన ప్రభుత్వం 50 మందికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ మాకు అవకాశాలు కల్పించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి గారికి కానీ, వారి బృందం కానీ, ఇవాళ పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 50 మందికి మరొకసారి దసరా నవరాత్రి శుభాకాంక్షలు అందిస్తూ మీ అందరికీ నమస్కారం. జనాభా ప్రాతిపదికన కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల వారికి విద్యా ఉద్యోగాలలో, ఉపాధి అవకాశాలలో, స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పోస్టులలో, నామినేటెడ్ వర్క్లలో 12% రిజర్వేషన్లు కల్పించాలని కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర చైర్మన్ చెనమల ప్రసాదరావు, రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాసరావులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రిజర్వేషన్లు అమలు చేయాలని, లేకుంటే డిసెంబర్ 26 నుండి రిలే మరియు నిరవధిక నిరాహార దీక్షలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో KRPS రాష్ట్ర చైర్మన్ చెనమల ప్రసాదరావు, రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాసులు పాల్గొని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాలు కాపుల పట్ల సవితి తల్లి ప్రేమను చూపిస్తున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీలు ఇచ్చిందని, హామీలను ఇంతవరకు నెరవేర్చలేదన్నారు.
జనాభా ప్రాతిపదికన కాపులకు అన్ని రంగాలలో 12% రిజర్వేషన్ కల్పించాలన్నారు. ప్రభుత్వం ఈ విషయమై వెంటనే స్పందించాలన్నారు. లేకుంటే వంగవీటి మోహన్ రంగా వర్ధంతి పురస్కరించుకొని డిసెంబర్ 26 నుండి రిలే మరియు నిరవధిక నిరాహార దీక్షలు చేపడతామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కాపు రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన మా యొక్క నిరసన గాళాన్ని వినిపించడం కోసం ఈ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దశాబ్దాల కాలం నుంచి కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలు పాలకపక్షాల వారి యొక్క కుల వివక్షకి, సవతి తల్లి ప్రేమకి గురవుతూ మరి రోజు రోజుకి కూడా ఈ కులం వెనుకకు నెట్టివేయబడి మరి మేము వెనకబడిపోతూ ఉన్నాం. ఏ రంగంలోనూ కూడా మా జనాభాకి తగిన విధంగా మాకు న్యాయం జరగట్లేదు. అదే విషయాన్ని మేము గౌరవ మంత్రిమండలి వారి దృష్టికి, అదేవిధంగా గౌరవ శాసనసభ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్లో కాపులు ప్రభుత్వ ఉద్యోగులుగా కేవలం 1% మాత్రమే ఉన్నారు. జనాభా సుమారు 1/4 ఉంటే, రాష్ట్ర జనాభాలో 1/4 వంతుంటే ఉద్యోగస్తులుగా 1% మాత్రమే ఉన్నారు. కాపులంతా ఎక్కడున్నారంటే అసంఘటిత రంగంలో ఉన్నారు. ఈరోజు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే జనాభా తామాషా ప్రాతిపదికన మాకు 12% ప్రత్యేక రిజర్వేషన్లు ఇమ్మని అడుగుతున్నాం. మేము కొత్తగా రిజర్వేషన్లు అడగడం లేదు. బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి మాకు రిజర్వేషన్లు ఉండేవి. ఆ రిజర్వేషన్ని కేవలం రాజకీయ క్రీడతో రిజర్వేషన్లు తీసేసి ఈ 60 సంవత్సరాలుగా లక్షలాది మంది ఉద్యోగాలు, లక్షలాది మందికి బ్రతుకు తెరువులు లేకుండా రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా అన్ని రంగాల్లో వెనకబాటులోకి వెళ్ళిపెట్టేట్టుగా ప్రభుత్వాలు రెండు కూడా కృషి చేశాయి. మరి కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈరోజు వరకు ఈ రాష్ట్రంలో అత్యధిక శాతంలో ఉన్నటువంటి కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల ఓట్లతో అధికారంలోకి వచ్చి మాకు అన్యాయం చేస్తూనే వచ్చాయి. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలకి, అన్ని పార్టీలకి తెలుసు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మనబడి మన భవిష్యత్తు కార్యక్రమం కింద విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల నియామకం, గదుల నిర్మాణం చేపడుతున్నామని తెలిపిన మంత్రి నారా లోకేష్. దాసాంజనేయ స్వామి దేవస్థానం అభివృద్ధి, భక్తుల మనోభావాలకు అనుగుణంగా నూతనంగా ఏర్పడిన దేవస్థాన కమిటీ సభ్యులు పనిచేయాలని తెలిపిన ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, జనసేన నాయకులు సామినేని ఉదయభాన్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది భక్తుల సంఖ్య 20 లక్షల వరకు ఉండొచ్చునని తెలిపిన రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.